హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇది ఫస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. ఫస్ట్ వీడియో ముందర ఉంటుంది చూడండి. ఇది సెకండ్ వీడియో. ఇది ప్రెగ్నెంట్ వాళ్ళకి సంబంధించిన వీడియో అండి. మీకు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ తెలుసుంటే ప్లీజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి కొంచెం నేను తెలుగులోనే చెప్తున్నాను కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది. తెలిసిన వాళ్ళైతే ఓకే అండి, కానీ కొంతమంది తెలియకుండా ఉంటుంది కదా, సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఇట్లా మేము చదివి చెప్తున్నామండి. సో తప్పుగా అనుకోవద్దు. సో అట్లా ఎవరైనా మీకు తెలిసిన ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేశారంటే డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుందండి ఈ వీడియో. సో అందుకనేసి ఇది మనకి ఆశా వర్కర్లో పచ్చ బుక్ ఇచ్చింటారు కదా, దాని బ్యాక్ సైడ్ ఉంటుందండి ఇది. సో దీని గురించి కూడా మనం తెలుసుకోవాలండి. సో ఇది ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు మనం ఏమే యాక్టివిటీస్ చేయాలి, ఏమేమి వాడాలి, ఏమేమి చూసుకోవాలి, మనకేమైనా ఇబ్బంది ఉంటే ఏం చేయాలి, మనకి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనేది దీంట్లో ఉంటుందండి. సో దాని గురించి చెప్తామనేసి చేస్తున్నాను. సో ఈ సెకండ్ మంత్ ఏఎన్సి అని ఉంది కదండి. సో అక్కడ ఏమంటే మనకి ఎవ్రీ మంత్ మనం ప్రెగ్నెంట్ టెస్ట్లకి వెళ్తాం కదండి. గర్భస్థ పరీక్షలు చేసుకోండి. రెండు సార్లు కనీసం 2 సార్లన్నా ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోవాలి. అంటే ఏమంటే మనం ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్తాం కదండి. అప్పుడు మన అబ్డామిన్ అనేది డెఫినెట్గా మనం డాక్టర్స్ దగ్గర చెక్ చేయించుకోవాలి. అంటే గ్రోత్ ఎట్లా ఉంది, అబ్డామినల్ గ్రోత్ అని అంటారండి దాన్ని. సో అది ఎలా ఉంది అంటే అబ్డామిన్ అనేది పెరుగుతుందా లేదా అనేది. ఎందుకంటే అబ్డామిన్ అనేది పెరుగుతుంది అంటేనే బిడ్డ గ్రోత్ అనేది బాగుంది, హెల్తీగా ఉంది అనేది తెలుస్తుందన్నమాట. కొంతమందికి పొట్ట కనిపించకపోవచ్చు కానీ బట్ అబ్డామిన్ అనేది చెకప్ చేస్తేనే ఆ గ్రోత్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. డెఫినెట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెకప్ చేయించుకోండి, ఓకేనా. ఆరోగ్య కేంద్రంలో నమోదు చేసుకోండి. అంటే ఏమంటే మనం హాస్పిటల్కి వెళ్తాం కదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంటర్ చేయించుకోవాలన్నమాట. మనకు ఓపీ స్లిప్స్ అవి ఇస్తారు కదా, సో అక్కడ మనకి RCHID అవన్నీ ఉంటాయండి. అదన్నీ వాళ్ళ ఆశా వర్కర్స్ చూసుకుంటారనుకోండి, బట్ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలాలని. సో అక్కడ ఎంటర్ చేయించుకోవాలి మనం ఎప్పుడు వెళ్ళాము అనేది. సో నెక్స్ట్ తర్వాత మనం వెళ్ళిన తర్వాత బీపీ, షుగరు అవి చెక్ చేస్తారన్నమాట. మన వెయిట్, బీపీ అనేది ప్రతి హాస్పిటల్లో చెక్ చేస్తారు ప్రెగ్నెంట్ ఉమెన్కి. ఆ బీపీ అనేది అబోవ్ 90 కంటే తక్కువ ఉన్నిందంటే లో బీపీ అని అంటారండి. అది కొంచెం డేంజర్ అనమాట, సైలెంట్ కిల్లర్ లాగా. సో ఆ లో బీపీ ఉన్నప్పుడు మనం ఎట్లా ఫుడ్ తీసుకోవాలి, ఏమేమి యాడ్ చేసుకోవాలి, కొంచెం లైట్గా యాడ్ చేసుకోవాలి, అట్లా ఉంటుందండి. సో అది మనం చూసుకోవాలి. హై బీపీ ఉన్నా కూడా 140, 150 అట్లా ఉన్నిందంటే మనం బీపీని కూడా ఒకసారి చూసుకుంటూ ఉండాలండి. డెఫినెట్గా హై బీపీ అంటారు. హై బీపీ వచ్చిందంటే మళ్ళీ దాని ప్రెగ్నెంట్ టైంలో డెలివరీ అయ్యేటప్పుడు బీపీ ఎక్కువైపోయి తల కొట్టి ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో అందుకని మనం మంత్లీ చెకప్ చేయించుకున్నప్పుడు ఇది ముందుగానే మనం చెక్ చేసి చూసుకున్నామంటే మనము టాబ్లెట్స్ అట్లా వాడుకున్నామంటే డెలివరీ అయ్యేటప్పుడు అదంత ప్రాబ్లం కాకుండా ఉంటుంది. అట్లాగే మనకి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఆ టైంలో మనకి టీటీ వేస్తారండి. టీటీ అనేది డెఫినెట్గా అందరూ వేయించుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ బిడ్డకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే స్ప్రెడ్ కాకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఎవ్రీ మంత్ వెయిట్ చెక్ చేసుకోవాలి. వెయిట్ అనేది డెఫినెట్గా ప్రెగ్నెంట్ టైంలో ఇంక్రీజ్ అవ్వాలండి. అంటే స్టార్టింగ్ ఒక 1 to 3 months అనేది మనం సరిగ్గా తినాం కాబట్టి వెయిట్ అనేది తగ్గుతాము, అది న్యాచురల్. బట్ అట్లా అనేసి 3rd month, 4th month, 5th monthలో కూడా ఇంకా వెయిట్ తగ్గుతూనే ఉన్నాము అంటే అది కొంచెం మనం చూసుకోవాలి. అది కొంచెం ఇబ్బందేనండి, ఎందుకంటే బిడ్డ బరువు సరిగ్గా పెరగలేదని అర్థము, ఓకేనా. నెక్స్ట్ హాస్పిటల్లో ఎవరి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ అయితే ఫ్రీగా ఇస్తారండి. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్, ఐరన్, కాల్షియం మాత్రలు అనేవి మనం 9th month వరకు కంపల్సరీగా వాడాలి. డెలివరీ అయిన తర్వాత కూడా వాడాల్సి వస్తుంది ఐరన్ మాత్రలు, కాల్షియం మాత్రలు. అవి మాత్రం డెఫినెట్గా వాడాలండి. ఎందుకంటే మనం ఐరన్, కాల్షియం స్కిప్ చేసాము అంటే వాడకుండా వదిలేసాము అంటే అది బేబీ డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట.
అంటే బోన్స్ సరిగ్గా డెవలప్ కాకపోవడము, బ్లడ్ అనేది సరిగ్గా బేబీకి అందకుండా అది అనీమియాస్ డెఫిషియన్సీ కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. అంటే ఐరన్కి సంబంధించిన కొన్ని వ్యాధులు వచ్చే ఇబ్బందులు ఉంటాయి. అలాగే కాల్షియం సరిగ్గా వాడకపోతే బోన్స్ అనేవి సరిగ్గా డెవలప్ కావన్నమాట. అది డెలివరీ అయిన తర్వాత అది బిడ్డకి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది డెలివరీ అయిన తర్వాత. సో అందుకని 9th మంత్ వరకు కంపల్సరీ వాడాలండి. తర్వాత ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇస్తారు, అది వేసుకోవాలి. ఎందుకంటే లోపల ఏమన్నా నులి పురుగులు ఉంటాయి కదండి, అవి బేబీ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట ఆ నులి పురుగులు. అందుకని ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి కంపల్సరీగా 2 times ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇస్తారు, వేసుకోండి. తర్వాత మనం ప్రెగ్నెంట్ టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక 7 ఇండికేషన్స్ ఇచ్చిండారు, అవి మనం చూసుకోవాలి. కింద ఉంది చూడండి. వివిధ రకాల ఆహారం తీసుకోండి. అంటే రకరకాల ఆహారమ్స్ అంటే క్యారెట్స్ కానీ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఉంటాయి కదండి, అవన్నీ మనం తీసుకోవచ్చండి. అవన్నీ తీసుకోవాలి. అవన్నీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, బాడీ డెవలప్మెంట్కి కానీ, అలాగే ప్రెగ్నెంట్కి చాలా హెల్ప్ అవుతుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ డెలివరీ. మామూలు కంటే పావు భాగం ఆహారం ఎక్కువ తీసుకోవాలి. అంటే నార్మల్ తీసుకునే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ. ఒకవేళ తినబుద్ధి కావడం లేదు మాకు అన్నము అట్లా అంటే, ఇప్పుడు 1 hour ముందర కొంచెం రైస్ తీసుకున్నారు, తర్వాత మిల్క్ తీసుకోండి, తర్వాత ఏమన్నా సలాడ్ లాగా తీసుకోండి. అట్లా కొంచెం మనం తీసుకోవాలి, ఓకేనా. అలాగే అంగన్వాడీ కేంద్రం నుంచి పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోండి. ఇది చాలామంది స్కిప్ చేస్తారండి. అబ్బా అంత దూరం వెళ్ళి తీసుకోవాలా, ఇది చాలామందికి కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే చాలామంది అంత దూరం వెళ్ళి తీసుకోవాలా, సరే నెక్స్ట్ తీసుకుందాంలే అని వదిలేస్తారు. అలా చేయకండి. ప్రెగ్నెంట్ టైంలో వాళ్ళకు పప్పు, శనగపిండి, ఏమంటారు, రాగి పిండి అట్లాంటివంతా ఇస్తారు. 9-8 ఐటమ్స్ ఏమో ఇస్తారండి, ఎగ్స్ అవన్నీ తీసుకొని వచ్చి అవన్నీ ఇవ్వండి ప్రెగ్నెంట్ ఉమెన్కి. అన్నం తిన్న తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ బ్రష్ చేసుకోవాలండి 2 times. నైట్ చేసుకోండి. రాత్రి 8 గంటలకంతా నిద్రపోవాలా. రాత్రి మార్నింగ్ టైంలో 2 hours ఎక్స్ట్రాగా నిద్రపోవాలి. అయోడిన్ కలిగిన ఉప్పును అంటే ఉప్పు కొంచెం తీసుకోవాలి, మరి చప్పగా తినకూడదు. సో ఇవన్నీ మనకి జాగ్రత్తలండి. ఇవన్నీ మనం పాటించాలి ఎప్పుడు మనం బిఫోర్ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిపోయి 3rd month తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. సో వెళ్ళి నెక్స్ట్ వీడియోలో చెప్తారండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం అనుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా ఫార్వర్డ్ చేయండి. కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది, కొంతమంది కన్నా తెలుస్తుంది. థ్యాంక్ యూ.